చాపత్తి లేదుగా, తీసుకొస్తా. బా దుకాణంలో ఎవరు ఇప్పటికి షాహి తాగుదును. వదిన ఏమనుకుంటుందో ఏమో, ఎటో ఏమనుకుంటాను. ఏ పోరే, పొద్దుగాల ఎటు తిరుగుతున్నావు? మా ఇంట్లో పని ఎందుకు వస్తున్నావు? చిన్నప్పుడే మీ అయ్యవని ఓడగొట్టుకున్నావు, మళ్ళీ నీ ముఖం చూస్తేనే జట్టతనం. ఇంకోసారి ఇటు మొక్క వచ్చావు. ఏ ఆగవే, ఇంకా చాయ్ పెట్టలేదా? లేదు వదినే, చాయ్ పత్తి అయిపోయింది, కొనుక్కరావడానికేనా. ఇంతసేపు ఏం చేస్తున్నావు చాయ్ పెట్టకుండా? మనిషివి కాదా? ఈ టైం వరకు నేను చాయ్ తాగుతాను, నీకు తెలుసు కదా. తెలుసు. మరి పెట్టకుండా ఏం చేస్తున్నావు? చాపత్త లేదని ఇయ్యాలి చెప్తున్నావు. నిన్న తెచ్చి పెట్టుకోవా ఇంట్లో? చూసుకోలేవు వదినే. అయినా నిన్ను మా ఇంట్లో ఉంచుకుంటూ మాది బుద్ధి తక్కువ. తినటానికైతే ముందత్తావు. ఎందుకుంటానవే ఇంట్లో? ఎవరైనా పట్టుకొని పోతే కాదా? నీకు కట్నాలు పోషించే అంతా మా దగ్గర లేవమ్మా. నువ్వేం కట్టపడి సంపాదించి పెడతలేవు. ఎట్లున్నా చూడు, పోనాడు చాయ్ పెట్టుకో. చెల్లె తిన్నవరా? బుజ్జి ఏమైందిరా? ఏం ఆలోచిస్తాను? ఏం కాలేదన్నా. అదే ఏమైంది చెప్పు. మొగం అంత చిన్న పోయి ఉంది. ఏమైంది? ఏమైనా అన్నారా? రోజుకి ఒకసారి దుకాణంలోకో పెద్దమ్మోళ్ళ ఇంటి సైడో అందరి ఇళ్ళలోకి పోతే, నువ్వు జట్టదానివి, మా ఇళ్ళలోకి రాకు, నీ ముఖం చూసినా జట్ట అని తిడుతున్నారు అందరూ. చెల్లె నువ్వేం బాధపడకే. అయినా నువ్వేం చేసినవే? అమ్మ నా హౌస్ గాడికే ఉంది, ఆ భగవంతుడు వాళ్ళని తీసుకుపోయిండు. అయినా మనిషి ఎల్లకాలం పురుడు పోసుకొని ఇక్కడనే ఉంటాడానే. ఏదో ఒక రోజు అందరు చచ్చిపోయేటోళ్ళే కదా. కాకపోతే అమ్మ నాన్న కొంచెం ముందు వేరు గంతే. దానికి నువ్వెట్లా నష్టదత్తులు అవుతావు చెప్పు. ఇక చెల్లె వాళ్ళ అన్న మాటలు నువ్వేం పట్టించుకోకురా. నేనేమనంటే నువ్వు పట్టించుకో, సరేనా? నువ్వు అన్నీ ఆలోచించుకుంటూ నాకు చెప్తాను. లేదన్నా, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నేను కూడా అమ్మల కాడికి పోతా. చెల్లె ఏం మాట్లాడుతానవే? పిచ్చి గిట్ల లేచిందా నీకు? నాకెవరు నువ్వు తప్ప, నీకు నేను, నాకు నువ్వు గంతే. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు. ఇక చెల్లె ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఆలోచనలకు మనసులో రానియకు. నాకు నువ్వు తప్పితే ఎవరు ఉన్నారు? సరే, ఏడవకు. ఎప్పుడు వచ్చినావే? నేను వచ్చి 5 minutes అవుతుంది అని నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏం ముచ్చట? మనం పెళ్ళి చేసుకుందాం. అది చేసుకుందామని అంటున్నా కానీ, కాకపోతే కొంచెం టైం తీసుకుందాం. టైం అనేది వద్దు. మా ఇంట్లో మా వదిన అనే మాటలకు నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏమన్నది? చెప్పుకుంటే నాకే సిగ్గు చేయడు, కానీ ఇంట్లోండి తినుకుంటుంటాను, ఎవరన్నా పట్టుకొని పోతే అన్నది. ఏడవకు, అవన్నీ మాట్లాడినదా? మీ అన్న ఏమనలేడా మరి? మా అన్న లేడు. మా అన్న ఉన్నప్పుడు మంచిగానే ఉంటుంది. మా అన్న అటు పోయినాక ఎట్లా పడితే అట్నే తిడుతుంది. మరి మీ వదిన గురించి మీ అన్నకి చెప్పపోయినవే? అద్దు, ఇప్పటికే మా వదిన నన్ను ఎట్లా పడితే అట్నే తిడుతుంది. ఈ ముచ్చట మా అన్నకు తెలితే మా అన్నకి ఏమవుతుందో కూడా నాకు తెలియదు. ఇక మా వదిన గురించి చెప్పింది అనుకో, మా ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. నేను ఎవరి గురించి చెప్పా. నేను పెళ్ళి చేసుకుంటా. నువ్వు వేసుకోకపోతే మాత్రం నేను కూడా మా అమ్మల దగ్గరికి వెళ్ళిపోతా. అరే అట్లా ఎందుకు అంటున్నావే? చేసుకుందామని అంటున్నా కదా, కాకపోతే కొంచెం టైం తీసుకుందాం అంతే. చెప్పింది తినుకుంటూ కూడా మళ్ళీ అట్లా అంటాను. సరే, మీ అన్నకు నువ్వు అంటే ఇష్టం కదనే? అవును. సరే, మనం ముచ్చట మీ అన్నకి చెప్పు. అమ్మో, మా అన్నతోటి ఇంతవరకు మా వదిన ముచ్చటనే చెప్పలే. ఇప్పుడు ఈ ముచ్చట చెప్తే ఏమంటాడో ఏమో. అరే నువ్వు ఇష్టం కదా, నువ్వేం చెప్తా వింటాడు కదా మీ అన్న. ఒకసారి చెప్పి చూడు, చెప్పి మా ఇంటికి తోలుకొని రా, నేను మా అమ్మతో మాట్లాడతా. సరే. సరేనా? చెల్లె అన్న ఇప్పుడు వస్తాను వారే ఇప్పుడు వస్తున్నా. అంత మంచిదేనారా? అర్థమైంది అన్న, కూర్చుందా? సరే చెల్లె, కూర్చో. చెప్పారు ఇక చెప్పేదేమో చెల్లె, మనం అనుకున్న ముచ్చటనే. బుజ్జిది చదువు అయిపోయింది, ఈ సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. గదే మాట్లాడదామని వచ్చిన. ఈ సంవత్సరం పెళ్ళి చేస్తావా?
మరి చిన్నప్పుడు అది వచ్చినప్పుడు నా కొడుకు ఇస్తా అని పేరు పెట్టినావు. అప్పుడు అనుకున్న ముచ్చట మరి నీకు ఆదుకుందానే. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట నా చెల్లె, నా అవదాస్తి మొత్తం నా బిడ్డకి ఇచ్చేస్తాను. మనం అనుకున్న ప్రకారం పెళ్లి చేద్దాం. అల్లుడు ఎటువేయండి మరి ఇంతసేపు మాట్లాడబట్టి అత్తలేడు. వాడు అన్నడా ఇంకా లేవలేదు. నాకు 10 మంది ఉన్నారా అనే కొడుకులు, నాకు వాడు ఒక్కడేనా. సరే చెల్లె మరి నేను ఇక నా సొమ్ము నువ్వే తింటావు, నీ సొమ్ము నేను తింటా, ఇంకెవరు వస్తారు? సరే నీ ఇంటికి అల్లుడు ఎవడతావు నేను చూస్తా, నా ఇంటికి కోళ్ళు అవుతుంది అంత నేను చూడనా. సరే చెల్లె మరి నాకు కొద్దిగా పని ఉంది, నేను మా అయ్యగారితో మాట్లాడి ఫోన్ చేస్తాను నీకు. ఆ అయ్యగారిని అడిగి నాకు ఫోన్ చేయి. అల్లు లేచినాక చెప్పు మా మర్చిపోయినరా అని. సరే సరేనా? ఆ. పోయేస్తా చెల్లె మరి. పోయిరా. ఉంటే అయిపోగా ఆయన ఇంత అబ్బో తిని పోతువు. ఈడెప్పుడు ఆగం వస్తాడు, ఇంటికి ఎప్పుడు వచ్చినాక ఇదే ఆగంలో వస్తాడు పోతాడు, అట్లా ముఖం చూపించి పోతాడు. ఒక్క ఊరికాని వస్తాడు, 10 ఊళ్ళు చూసుకొని పోతాడు వీడు. ఏం చెప్తాను చెల్లె? ఇగో వదిన ఎల్లిపాయ పొట్టు తీయమన్నది. ఎందుకంటే పప్పేస్తారనా? ఏమో తెలియదు. ఏం చేస్తాను అన్న ఇంట్లో? ఉన్నది, కూరగాయలు కోసిచ్చిన, కూర వండుతుంది. అన్నా ఏంటిదిరా? నీకు ఒక ముచ్చడి చెప్పన్నా. చెప్పు, ఏంటిదిరా? ఏమైంది? మరి నన్ను తప్పు పట్టుకోవద్దు. నిన్ను నేనెందుకు తప్పు పడతారా? ఏమైంది? భయం అవుతుందని చెప్పాలంటే. భయం దేనికి? నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డా. అబ్బాయిని ఇష్టపడ్డావా? ఏం మాట్లాడతావు చెల్లె? అట్లా కాదన్నా, నువ్వు తప్పు పట్టుకోనన్నావు కదా. ఎవరాళ్ళు ఇంతకి? ఆయన మంచోడురా. వాళ్ళు ఎవరు అని అడుగుతానా? మంచోడు చెడ్డోడు వెనక సిరి కథ. గా లక్ష్మత్త కొడుకు. ఏ లక్ష్మత్త? ఊళ్ళో చింతకింద అత్తమ్మ కొడుకు. ఏమోనే, నీ లచ్చక్క కొడుకు ఏందో నీ కథలేందో నాకైతే ఏం అర్థమవుతలేదు. నువ్వు అందరు ఆలో లీలలో మాటలు అంటుర్రు అన్నా అంటే నాకు కూడా మస్తు బాధ అనిపించింది. సరే, నా చెల్లెకు ఒక మంచి సంబంధం చూసి ఏడికన్నా దూరంగా ఇద్దామనుకున్నా. ఆడ నాదే మంచిగా బతుకుతాని. నువ్వేమో నీ నాన్న ఇష్టపడ్డా ఈయన్ని ఇష్టపడ్డా అని చెప్తాను. అట్లా కాదన్నా, ఆయన మంచోడే. నేను బాధపడ్డప్పుడల్లా నువ్వెట్లా ధైర్యం చెప్తావో ఆయన కూడా అట్లనే ధైర్యం చెప్పేటోడురా. ఆయనను చూస్తే నాకు నిన్ను చూసినట్టే అనిపించేదిరా. ఇక ఎంతైనా నిన్ను ఇడిచి నేను ఉండనురా, దగ్గర పట్ల కదా. ఆయనను పెళ్ళి చేసుకున్నాను అనుకో, నువ్వు కూడా నాతో ఉంటూ రోజు కనిపిస్తావు కదా అన్న ఆశకి నేను నీకు చెప్తున్నా అన్న. సరే చెల్లె, నువ్వు ఇంతగానో చెప్తున్నావు కదా, నువ్వేం బాధపడకు. రేపు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదానికి, సరేనా? సరే. ఏడికోకట ఏం మాట్లాడు. ఏం లేదే చెల్లె, ఇక చింతకింది లచ్చక్కల కొడుకుని ఇష్టపడుతుందట. ఆహా, తల్లి లేని దానివని చూసుకుంటే మంచిగానే చేస్తాను కదా. అయినా మా ఇజ్జత్ తీసడానికి నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావే? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు అది ఏం చేసిందే? ఏం చేసిందనంటే ఆమెకేం కాదు, రేపటి రోజున మనకత్తది పేరు. ఆమెను పట్టుకొని తిరిగిందని కొంచెమన్నా నీకేమన్నా అనిపించలేదా? పోయి మాట్లాడతా అంటాను. నా చెల్లెసండుదో నాకు బాగా తెలుసు. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడనుకో, మంచిగా చెప్తానా. నువ్వురా. ఇట్లనే వెనకేసుకొని రా, ఇజ్జత్ అంతా తీసి ముంగడ పెడుతుంది. అది అదే ఎందుకు కొడతాను చెప్పు. ఇప్పుడు ఏమేమి చెప్పు. మా అమ్మ నాన్న బతుకుంటే ఈ పాటికి నా చెల్లెకి పెళ్లి చేసి పంపించేటోళ్ళు. నా స్తోమత మంచిగా లేక ఇన్ని రోజులు ఇంటి మీదనే ఉంచుకుంటున్నా. దాన్ని పెళ్లి చేసుడు నా బాధ్యత. ఎవరైతేంది మంచిగా బతుకుతా అయిపోతుంది కదా. నువ్వు పెళ్లి చేసుకో, నువ్వేమన్నా చేసుకో, ఆనికి వట్టేనే పోవాలి. నా ఇంట్లో నుంచి మాత్రం దానికి పెళ్లి చేసి రూపాయి కట్నం కూడా అయ్యా. నువ్వు ఇక మారవే. ఎవరు వచ్చిర్రే ఇవరిదాకా? నీకు ఎవరు వచ్చే సొయ్యి ఉంటుంది, ఎవరు పోయే సొయ్యి ఉంటుందా? మామ వచ్చిండు. ఇప్పుడే లేచినా నన్ను విలువలేవు మరి. ఇక ఉండలే, మామేమో పని ఉన్నాయని వచ్చిండు. ఇప్పుడు ఏం పని మామకి? ఇప్పుడా పనుకున్నది ఒకదే బిడ్డనే. అప్పుడు పుట్టినప్పుడు నీకు ఇస్తామని పేరు పెట్టిరు కదా. అయితే ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి, లగ్గం చేద్దాం చెల్లె, మరి దాని చదువు అయిపోయిందని చెప్తాడు. సరే అన్న, మరి అయ్యగారిని అడిగి నాకు ఫోన్ చేయి, ఇప్పుడు ఈ సంవత్సరం చేద్దాం. ఒక ముచ్చడి చెప్పాలి. ఏం ముచ్చట్రా? చెప్తాను, ఏమంటావు? నేనేమంటా? అత్తమ్మ ఏం చెప్తారు? ఏం లేదు, గిట్లా వచ్చినావు? ఏం లేదు అత్తమ్మ,
మీతోటి ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చిన. నాతోటే ముచ్చట. మా చెల్లెళ్ళు ప్రశాంత్ ఒకరికొకరు ఇష్టపడతారు, అలా పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చిన. ఏంద్రా వాడు చెప్పేది నిజమేనా? నిజమే అమ్మ. ఏంటిదిరా నిజమని ఇట్లా తలకాపుతాను? తెలివిందా నీకేమన్నా? ఇదే ముచ్చట నీకు చెప్దాం అనుకుంటున్నా ఎప్పంచలో. మా బిడ్డ నాకు తెలియదా? చిన్నప్పటి నుంచి దాని పేరు పెట్టినామని వాడు ఇస్తాను ఆశపడతాడు. ఇప్పుడు అంతా వచ్చాదే ముచ్చట మాట్లాడిపోతాడు. నువ్వు ఇప్పుడు దీన్ని ప్రేమించినా దాన్ని ప్రేమించినా అంటున్నావేంద్రా? మరి అదెటు వాలే? అవురా, నా చెల్లెను నీ కొడుకు ప్రేమించుకున్నా అని చెప్తాను. నీ చెల్లెను పెంచే రీతికి ఇదేనా? ఆహా, మంచి ప్లాన్ వేసిర్రు ఇద్దరు చెల్లును నువ్వు కలిసి. నా కొడుకుని చేసుకున్నా మంచిగా బతకచ్చు, పట్ట అంత ఆస్తున్నదని. వాడు అవ్వాలి చేసుకోడు, నా అన్న బిడ్డని చేసుకుంటాడు. నా అన్న బిడ్డని చేసుకుంటే వాడు రాజా బతుకుతాడు. ఆవురా, నాకు తెలియకొకటి అడుగుతా, కనీసం పుష్ట చేసామన్నా అన్న పైసలు ఉన్నాయా నీ దగ్గర? అమ్మ అది కాదే, ఆగు నువ్వు. ఏది రాదు కాదనేది నువ్వు నాకు చెప్పడానికి అయినవా? సరే వాడిని అడుగుతా. ఆవురా, నా అన్న పోసిందనుకంటే కట్నం నువ్వు ఎక్కువ పోతావారా? వాడు 30 లక్షలు పోతాడు, నువ్వు పోతావా? మరి ఆవదాసి మొత్తం నాకే ఇస్తాడు. నువ్వు ఇస్తావా? నీకు ఆస్తి ఉన్నదా? నీకేమున్నది ఆస్తి ఇచ్చడానికి? చెప్పరా. సరే అత్త. కట్నం ఎందుకే? అమ్మాయి మంచిదే. అంటే నా అన్న బిడ్డ మంచిది కదా? ఇదే మంచిదా? ఇవాళ రేపు ఎవరన్నా కట్నం గురించి ఆలోచిస్తురాయే? నేను కట్నం గురించి కాదురా, నువ్వు రాజాలకు బతుకుతావని ఆలోచిస్తాను రా. నా అమ్మగారింటికి పోవద్దని మాట్లాడతానరా. ఇప్పుడు నేను చెల్లెని చేసుకున్నాను అనుకో, నేను నా అమ్మగారింటికి పోను. నా అమ్మగారు ఆకిలి దొక్క, నేను బియ్యం పోసుకోను. నన్ను వాడు విలువాడు, నేను వాడిని విలువ. అత్తమ్మ, నేను చెప్పేది కొద్దిగా నువ్వు. ఏంటిదిరా? చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తున్నావు కదా, మా చెల్లెసేంటిదో నేనేసేంటిదో మీకు తెలియదా? సరే నువ్వన్నట్టే మీకు ఎన్ని లక్షలు వరకట్నం కావాలో చెప్పుర్రి, నేను పోతా. ఎన్ని పోతావు? నా అన్నగాడు 30 లక్షలు పోతాడు. వానికి ఆస్తి మొత్తం నా కొడుకు పిన్న రాస్తాడు. మరి నీకే పాటు ఉన్నది? నువ్వు ఎన్ని లక్షలు పోతావు చెప్పు, నా కొడుకు నీ చెల్లెకి ఇచ్చి లగ్గం చేస్తా. సరే అత్తమ్మ, మీరు ఏది కావాలంటే అది తీసుకొస్తా. నా చెల్లె మంచిగా బతుకుతా అయిపోతుంది. చిన్నప్పటి నుంచి నా చెల్లె నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు ఏది అడగలే. నేను ఏది తీసుకపోతే అలానే సంబరపడ్డది, సంతోషపడ్డది. మొదటిసారి నా చెల్లె పలానా వ్యక్తి నేను ఇష్టపడుతున్నా అన్న, ఆయనే వేసుకుంటే నిన్ను చూసినట్టుంటుంది, కళ్ళ మొగటి ఉంటా అని నా చెల్లె బాధపడుతుంది. అత్తమ్మ మీకు దండం పెడతా, పెళ్ళి కొప్పుకోరు అత్తమ్మ. అమ్మ నేను దాన్ని తప్పనే ఎవరిని చేసుకొని అవసరమైతే దానికోసం నేను చచ్చిపోతానే. కాదు కొడుక, ఎట్లయితే అట్లయితుంది. నువ్వు చచ్చినాక నేనెందుకు ఉండు? సరే వానికంటే ఎక్కువ వీడు కట్నం పోతా అంటాను కదా, ఓ రోజు కూర్చొని మాట్లాడదాం. సరే అమ్మ. సరేనారా? సరే అత్తమ్మ, నాదొక చిన్న కోరిక. ఏంటిదిరా? ఏమి లేదు అత్తమ్మ, నేను వరకట్నం పోసిన విషయం మా చెల్లెకు తెలియనీయకుర్రి. మీకు ఎంత కావాలో నేను అవన్నీ తీసుకొచ్చి మీకు బుట్ట చెప్తా. సరే, మేమేందుకు చెప్తావు? బా అన్న పోసిన దానికంటే ఎక్కువ నువ్వు కట్నం పోతా అంటున్నావు కదా, మాకు అంతే చాలు. దానికి మేమేందుకు చెప్తావు? సరే అత్తమ్మ, నేను పోయేస్తా. సరే పోయిరా. ఇప్పుడు నేను ఏం చేయాలి? వీడొచ్చేమో ఈ మాట అంటాడు, వాడొచ్చేమో లగ్గం చేద్దాం చెల్లి అంటాడు. ఇప్పుడు ఇద్దరు పొద్దుల నేను నలిగిపోయేటట్టున్నా కదా. వీడు కాదంటే వీనికి దూరం అవుతట్టున్నా, వీ ముచ్చట కాదంటే నా కొడుకు దూరం అవుతట్టున్నాడు. నేను ఏం చేయాలి? అన్న అయితే ఆ పెరడి ఎవరైనా ఉంటే చెప్పన్న, అమ్ముతా. సరే అన్న, ఓకే, మర్చిపోకు మరి జరా. సరే అన్న, సరే. పెరడెందుకు అమ్ముతావు? చెల్లెలకు పైసలు వేరే కదా, నేను ఎవరికట్టిన పైసలు, అందుకే అమ్ముతా అంటున్నా. ఇంకా ఎన్ని పోసుకుంటుంటావు? ఊకే అదే పని ఇక. ఆమెకి పెళ్ళైనప్పటి నుంచి ఉత్తాన ఏదో ఒకటి అమ్ముడు పోసుడు, అట్లనే వాళ్ళు అడుగుతూ ఉంటారు, నువ్వు పోసుకుంటుండు. రేపు మన భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించకు. రేపు పిల్లగాడ ఉడితే వాళ్ళ ఖర్చు ఎట్లా? రేపు రోజున నా కోసం ఏం సంపాదించినా అమ్మ నాన్న అని అడిగితే ఏం చూపిస్తాం మనం? అది కాదే, వరకట్నం పోతా అని ఒప్పుకున్నా కదా, ఇప్పుడు నేను పోయకుంటే ఎవరు చెప్తారు? మా అమ్మ నాన్న ఎవరు ఉన్నారా? పోయకుంటే ఆ చెల్లెని వాళ్ళు ఎట్లా చూసుకుంటారో ఏమో. నిన్ను ఎవరు ఒప్పుకోమన్నారు? నన్ను అడుగు ఒప్పుకున్నావా నువ్వు? అయినా నేను నీకు ఒకటే చెప్తానా, నువ్వు గిట్లా ఆమెకు పెట్టుకుంటే ఇట్లానే ఉన్నావనుకో, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. మా ఇంటికి పోయి నిన్ను 10 మందిలో కుప్పేసి నిన్ను పిలిపితే చెప్తానా? ఏం పోనీ పోనీ అని చూస్తుంటే ఉన్నాయని ఉడిచినట్టు ఆమెకే పెట్టుకుంటావు, నాకేం పెడతావు మరి? నేనైతే ఒకటే చెప్తానా, నేను ఇంటికి పోయినానంటే మళ్ళీ రాను, ఇంకా రాను. విడాకులే ఇస్తా నేను మీ చెల్లెకి పెడితే. ఇగో చాయ్.
అసలు మీ అమ్మ ఇట్లా ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోనే తెలుసా. అవును, నేను కూడా అస్సలు ఒప్పుకుంటాను. కానీ మొత్తానికైతే మన పెళ్ళి అయిపోయింది. నిజంగా నేను అనుకోలే మా ఇంట్లో అయినా కానీ మా అన్న వాళ్ళని ఒప్పుకుంటారు ఒప్పుకోరు. మీ అమ్మ కూడా సరిగ్గా మాట్లాడేది కదా మాతోటి, ఇంటికి కూడా రానిదేమో అనుకున్నా నేనైతే. మీ అన్న ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదే, కానీ భలే వచ్చి మాట్లాడే ఇంటికి వచ్చి. మా అన్న అడిగేటప్పుడు ఏమన్నాడు తెలుసా, ఇట్లెట్లా ఎత్తావు చెల్లె, అమ్మ నాన్న లేరు కదా అది దాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి. కానీ ఇంటికి వస్తే మా అమ్మనే కట్నం గురించి అడిగింది. అవునా? మళ్ళీ మీ అన్నని అడగకు, చెప్పకని చెప్పాడు. అంటే కట్నం తీసుకుంటున్నావా నువ్వు? నేనేం అడగలే, అమ్మ అడిగింది. నాకు ఒక్క మాట చెప్పలేదేంది? చెప్పకని చెప్పిండు మీ అన్న. అందుకే మా అన్న చిన్న పోయి కూర్చొని ఉండే. ఏమైందన్న అంటే ఏం లేదు ఒప్పుకున్నారు అని మాట్లాడిండు అంతే. నేను వాళ్ళని ఇప్పుడు ఇవ్వమని కూడా ఏమంటలే, వెళ్ళినప్పుడు ఇవ్వమని చెప్పిన మీ అన్నకి. మా అమ్మకి ఎట్లా వరుతుంది దానికి అంతేం తెలియదు. సరే సరే, నేను ఈ పొలం కడుపు వేస్తా. వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకునిరా. సరేనే. చెల్లె ఏమైంది? ఏం కాలేదన్న, ఇప్పుడే వస్తానువా? ఇప్పుడు వస్తున్నా. నమ్మితే భలే మోసం చేసిర్రు. నేనేం చేసిన అన్న? కొడుకు లగ్గం చేసుకున్నాడట కదా. వాడు నాకు తెలియకుండా లగ్గం చేసుకుని నీకు తెలియకుండా చేసుకుంటాడే చెల్లె. నేను పోలేదన్న, వాడు ఇంటికి వచ్చిరాక తెలియదే. భలే ముంచిరు మీరు అవతో. నిజంగా చెప్పాలంటే నేను నా బిడ్డ చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆశ పెట్టుకున్నది భావం చేసుకుంటా నా ఆస్తి ఇస్తానా. అయినా మీరు నన్ను ఇట్లా మోసం చేసి ఏందన్నట్టు ఇది? అన్న నువ్వు ఎట్లా ఎందుకు అనుకుంటున్నావు రా చెప్పు. నేను కాదు అన్ననా, నేను ఏమన్నా అన్నానా? నేను ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నీ బిడ్డనే చేసుకుంటా నా కొడుకు. అట్లానే అడిగానుల బొండిగా విసికిరి ఇప్పుడు నా బిడ్డది. ఊరందరికీ చెప్పుకున్నా నేను నా బిడ్డని అల్లుని. కానీ నేను చెప్పుకోలేదారా? ఏం చెప్పినట్టే ఉన్నది. కాదన్న నువ్వు కూర్చొని. ఏం కూకుని అంటున్నావు చెల్లె? ఇంకా చెప్పు. నాకు ఇజ్జత్ తీయలేదు ఇంకా నా అల్లుడానికి కూకోవాలా నేను? ఇప్పటికైనా నేను దాన్ని నా ఇంట్లోకి వెళ్ళగొడతా, నా కొడుకే నీ బిడ్డనిచ్చి చేస్తా. నీకు అట్లా సమదేమేనా? ఈ మాట మీద ఉంటావా? నేను ఇదే మాట మీద ఉంటా. సరే, నువ్వు నేను చచ్చేదాకా నా ఇంటికైనా రావద్దు. మీరు ఇట్లా అంటున్నావు కానీ అట్లెందుకు అంటున్నావు? నువ్వు చేసింది ఎట్లున్నది? నా ఇజ్జత్ మానం పోయింది ఊళ్ళో, తెలుసా నీకు? అరే నాకైతే ఇజ్జత్ పోదారా చెప్పు. నువ్వు చెల్లె కొడుకు కిత్తున్నా అని ఊరందరికీ చెప్పినా నేను. నా బిడ్డ ఇప్పుడు ఎటైనా పోతే నేను ఎటు పోవాలి చెప్పు? నేను కూడా నలుగురికి అవసరం లేదు. నువ్వు అన్ని కట్టిన పూరకిత్త నేను పోతున్నాను. నేను చచ్చినా రాకు నా ఇంటి మాకే. నువ్వు అన్న గట్లా అనకురా. దీన్ని ఎట్లనైనా చేసి నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలి. నా అన్నను నాకు ఆపింది. ఇద్దరు అట్టదైద్దరు. నా అవ్వగారింటికి పోకుండా చేసింది. నా అవ్వగారు ముఖం లేకుండా చేసింది నాకు. ఎట్టదైద్దరు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో. దీన్ని ఎట్లయినా చేసి దీన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిందనే కావాలి. దీన్ని వెళ్ళగొట్టాలి, నా అన్న బిడ్డని చేసుకోవాలి. అవునా? ఏం చేస్తాను ఇంకా? ఏం లేదు అత్తమ్మ, ఆయనకి చాయ్ ఇచ్చిన తాగిండు. చాయ్ ఇచ్చి కూర్చున్నావు. ఇక పని లేదు పాట లేదు. తినుకుంటా అనుకుంటుండు. ఏ పని వద్దు. బోళ్ళు అన్నీ ఉన్నాయి, బట్టలు అన్నీ ఉన్నాయి, ఇల్లు అన్నీ ఉన్నది. లేదత్తమ్మ, బోల్దాం అనేసరికి చాయ్ తీసుకొని రమ్మంటే చాయ్ పెట్టుకొని వచ్చిన కదా. మనకు చాయ్ పోసినావు కదా, అయిపోయింది కదా. మంచి మాట కొద్ది చెప్తానా, నీ ఇచ్చి నువ్వే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళు. నేను తిట్టినా, నేను కొట్టినా, నా కొడుకు చెప్పినావు అనుకో, నా పేరు బయట వేసినావు అనుకో, నేను ఏం చేయను అదే చెప్తా. మంచి మర్యాద కొద్ది నువ్వు బయటికి వెళ్ళు. అర్థమవుతుందా? నన్ను రంకులు దాన్ని చేసినావు అనుకో మంచిగా ఉండదు. నా అన్న బిడ్డని చేసుకుంటా అంటే నువ్వు వచ్చినావు వాని జీవితాలకు. మీరు ఇష్టంతో కదా అత్తమ్మ నన్ను తీసుకొచ్చుకున్నారు. మా ఇష్టం కొద్ది తెచ్చుకున్నావు. నీ అన్నగాడు మా అన్నదానికంటే ఎక్కువ కట్నం ఇస్తా అంటే ఆశపడి చేసుకున్నా. కట్నం ఎక్కడిది? నీకు చెప్పలే? మాట్లాడుకోలేదు కదా. కట్నం గురించి నీకు చెప్పకని చెప్పాడు. ఈ రోజు చెప్తానా, మా అన్న కంటే ఎక్కువ ఇస్తా అంటే నిన్ను ఇంట్లోకి రప్పించిన. లేకపోతే నిన్ను రానియకపోదు. నా కొడుకు ఏమన్నా చేసుకుంటానని భయానికి నిన్నిచ్చి లగ్గం చేసిన. ఇప్పుడు అదంతా చూసులేదు. నిన్ను బయటకు వెళ్ళగొట్టినాక నా అన్న బిడ్డనిచ్చి మళ్ళీ పెళ్లి చేస్తా. నడు మంచి మాట కొద్ది బయటికి నడు. అర్థమవుతుందా? నువ్వు తోముతున్నావు బోళ్ళు. నేను తోమపోతే ఎవరు తోముతారు? మౌనికి ఎటువైంది? అదా
అబ్బో నువ్వు లేని టైంలో నేను లేని టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది. ఈడికి రావన్నా ఆడికి రావన్నా అని అంటుంది. మరి ఎవడో నాకేమరక. అరే నువ్వు అన్ని ఎందుకు ఎక్కించి చెప్తున్నావు దాని గురించి? అదేందో నాకు తెలియదా? అగో నీకేమరకరా? అది మాట్లాడక నువ్వు చూస్తానవా? నువ్వు అటు ఓడితోటే ఫోన్ మాట్లాడుతుంది, నేను ఇటు ఓడితోటే ఫోన్ మాట్లాడుతాను. సాటుకు ఎడుకో రమ్మంటుంది. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పి కానీ ఎటు పడితే అటు మాట్లాడక అర్థమవుతుందా? ఇష్టం లేదని నేనెందుకన్నా? ఇష్టం లేదే లగ్గం చేసిందా నీకు? ఇష్టం లేదని మాట్లాడుతున్నావు ఎవరా? పని చేయదా? ఆడి లేదా? ఆడి పుట్టువాడు పుట్టలేదా? ఏమో నీకెరక దానికి ఎరక. అదేంటో నీకు బాగానే తెలుసు. అది ఉంటేనేమో నీకు ఏర్పడుతుండే. సాటుకు పోయి మాట్లాడి నాకేం ఏర్పడుతుంది? కూరడు ఇంకా రాకపోయా. అవు వస్తాను. రారా కూర్చో. వచ్చినావా? ఏంది పెద్దమ్మ రమ్మన్నా? పనుండి రమ్మన్నారా? ఇక ఫోన్లో మన బేబీ అని ఫిడి అయ్యి ఈ ఫోన్ అవ్వద్దు. ఏ బలదైతే నీకెందుకు రప్పోడా? నువ్వు ఫిడి అయ్యి. సరే ఉండు చేస్తాను. ఎందుకురా నీకు రామ శుద్ధులు చేసినావా? ఈ నంబర్ నీ సెల్లో కొట్టుకో. ఎందుకే? అరే నువ్వు కొట్టుకోరా పిచ్చిగాడిది. కొట్టుకోనా? ఇక రోజు నీకు అంతలైతే నేను బ్యాలెన్స్ చేస్తా కానీ రోజు ఫోన్ చేసి మాట్లాడి బేబీ మెచ్చుకున్నావా? నువ్వు అంటే నాకు బాగా ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటా, అది ఇది అని మాట్లాడు రోజుకు ఏం కాదు. ఏందంటే ఎటో ఉంది నువ్వు చెప్పే ముచ్చట. వదినకేరా ఫోన్ చెయ్యి, రోజు మాట్లాడు. నువ్వు అంటే ఇష్టం, నేను లవ్ చేస్తానా, నువ్వు వీడికి వస్తావా ఆడికి వస్తావా అని మాట్లాడు. అట్లా చేసుడు తప్పే పెద్దమ్మ. ఏ తప్పులేదు గిప్పులేదు, నువ్వు మాట్లాడు అట్లనే. ఏమన్నా అయితే నేను చూసుకుంటా కానీ అప్పుడు మా బిడ్డ నువ్వు అన్నకి ఇస్తా అనలేదు ఆరా? ఇప్పుడేమో దాన్ని అవుతున్న లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు కదా, దాన్ని ఎట్లా చేసి మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టాలి. అక్కడ కోట్లు వస్తే మనకు వస్తుంది. అట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు విడగొట్టే పాపమే పెద్దమ్మ. పాప లేదు పుణ్యం లేదు, నేను చెప్పింది చెయ్యి. లేదనుకో నీ మీద నేను వేరే పుట్టిస్తా. అంత పని చేయక నీ దండం పెడతా. నువ్వు చెప్పినట్టు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను లేనని ఇంట్లో దేపో బిడ్డ అంట వాడిని ఇంట్లో తొలితే తలుపు పెడతా. మరి నీ ఇష్టం, నేనైతే చెప్తాను. నేను చెప్పినట్టు చేస్తావా చేయవా? సరేనే చేస్తుంది. అదే మరి. సరే నేను పోతున్నాను. పో. మళ్ళీ ముచ్చట ఎక్కడన్నా నెరకైంది అనుకో సరే గోండిగా విసుకుతా. సరే వాళ్ళకి చెప్పండి. మౌనిక ఏం చేస్తున్నావు ఇక్కడ? అయ్యో మొత్తం బెండకాయ చెట్లు గడ్డుండుట్లు అసలు అవి మీదికి ఎదుగుతూనే లేవు. అయిపోయిందా పని? అయిపోయింది. అగ్గి గడ్డి గడ్డి ఇస్తా. మా అమ్మ నీ గురించి ఏం చెప్పింది తెలుసా? ఏం చెప్పింది? వాటి వెళ్తున్నా ఫోన్ మాట్లాడుతున్నావు అటగా. ఏంది? నేనెవరితో మాట్లాడతా? ఏమోనే అది అట్లనే చెప్పింది. వేమనాడు అక్కడ కలుద్దాం పార్కులో పంటు తిరుగుదాం అంటున్నావు అట. నువ్వు నమ్మినవా? నేనేం నమ్మలేదు. టెన్షన్ ఎందుకు పడుతున్నావు నువ్వు? నిజంగా నాకు ఎట్లాంటి పాపాలు తెలివే. నీ గురించి నాకు తెలియదా? నువ్వేందో నీ గురించి అన్నీ తెలుసుకునే కదా లవ్ చేసి నిన్ను. నా మీద అనుమానం ఉంటే నా ఫోన్ అంతా చెక్ చేసుకో. నీ ఫోన్ నేనేం చెక్ చేస్తాను, నాకు నీ మీద ఏమో అనుమానం లేదు. మా అమ్మ చెప్పింది నేనేం నమ్ముతలే, అర్థమైందా? ఏమోనే మీ అమ్మ తీరి చూస్తే ఇష్టం లేనిదే పెళ్ళి చేసుకున్నట్టుంది, మాటలు వేరే మాట్లాడుతుంది. నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోకే. అదేమన్నా అంటే కట్నం అంటుంది కదా, ఆ కోపంతోనే అంటున్నట్టుంది. నేను మా మరదలి పెళ్ళి చేసుకోలే కదా, దానికి అదే కోపం ఉంది. నన్ను తిడుతుంది, కట్నం గురించి అడుగుతుందని, అత్తమ్మకు ఒక్క పని లేకుండా చూసుకుంటానని. అయినా నేను రావంగా పోవంగా ఎట్లా పడితే అట్నే తిడుతుంది. అరే నువ్వు అన్నీ దాని మాటలు పట్టించుకోకే. నేనేమన్నా అంటే అనాలి కానీ దాని మాటలు నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? అగో ఇవ్వలే ఇప్పుడు. ఏమో బేబీ అని పడ్డది. ఇవ్వలే ఇల్లు. నిజంగా నాకేం తెలియదే. మరి ఏంది ఇది బేబీ? అయ్యో నాకేం తెలియదు అసలు, నాకు ఆ నెంబరే తెలియదు. తెలియదు ఎందుకు ఫోన్ చేస్తాడు? నీ ఫోన్లో ఎందుకు ఉంది బేబీ అని? ఏమో తెలియదు అసలు, నా ఫోన్ ఎవరు తీసినా కూడా తెలియదే. నీ ఫోన్ ఎవరు ఇస్తారు? నిజం చెప్పు. నిజంగానే చెప్తాననే, నన్ను నమ్ము. అంటే మా అమ్మ అన్నయ్య నిజమే కదా? అయ్యో కాదు, నీ మీద ఒట్టేసి చెప్తాననే. నేను నిన్ను ఇష్టపడే చేసుకున్నా, నాకు ఎట్లాంటి పాపాలు తెలివాయి. తెలియకపోతే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మరి నంబర్ ఏంది ఇది? ఎవరు? ఏమో నీ ఫోన్ అక్కడ ఉండే తీసుకొచ్చిన.
ఒకసారి ఫోన్ చేయి నువ్వే. మిమ్మల్ని మోసం తెచ్చినాను, తీసుకో, నాకు వద్దు. అయ్యో నిజంగా కాదే, కొంచెం నువ్వు కూడా అర్థం చేసుకో, తొందరపడకు మీ అమ్మలాగా. ఫోన్ కలుతలేగా. నిజంగా నాకు ఎట్లాంటిది తెలివే. నీకు తెలియకుంటే నీ ఫోన్లో బేబీ అని ఎవరు సేవ్ చేస్తారు? ఏమో నాకు తెలియదు, కావాలంటే నా ఫోన్ నీ దగ్గరనే ఉంచుకో. ఏమో నాకేం అర్థమైతే తీసుకోండి ఫోన్. అయ్యో నిజంగానే, అసలు నేను ఏం చేయాలి నాకు ఏం అర్థమైతే లేదు. నువ్వు కూడా నమ్ముతున్నావానే? అంత మంచిగా కనబడ్డాక నమ్మకపోతే ఏం చేస్తారు? ఇంకా నన్ను నమ్మే, నేను ఎట్లాంటి తప్పు చేస్తలేను. సరే ఇంట్లోకి అయితే బుజ్జి మంచిగా ఉన్నావారా? మంచిగా నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? చెల్లె బాగా ఏం చెప్తాను? బాబా బయటికి ఏండు, అదే మంచిగా ఉందా? మంచిగా ఉంటా. అయితే ఎల్లుండి ఆకాశ పండుగ ఉంది కదా, బావని తీసుకొని ఇంటికి రారి. అన్నా నాకు చెప్పేదానికంటే నువ్వు బావతో మాట్లాడే. సరేనా, బాగా చెప్తా నేను, కానీ ఫస్ట్ అయితే నీకు చేసిన వీలైతే నేను రేపు వచ్చి కలుగుతా కానీ మన ఇంటికి వచ్చి. సరే అన్నా. సరేనా, ఎడుకు రమ్మంటాను. చెల్లెనే ఎల్లుండి ఆకాశ పండుగ ఉంది కదా, బావని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా. నేను నీకు మొన్న చెప్పింది ఏంది? వాళ్ళకు పైసలే పెట్టద్దు అని చెప్పిన, ఇంక ఇంటి దగ్గర అప్పిస్తానా నువ్వు? వాళ్ళ ఇంటికి అత్త మాత్రం మంచిగా ఉండదు. నేను ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. మీ చెల్లె కావాలన్నా నేను కావాలన్నా డిసైడ్ చేసుకో. అరే పిచ్చి గిట్ట లేచిందా? దానికి ఎటుపోతుంది? ఇంకా ఎవరైనా ఉన్నారా దానికి? ఈడికి రాకుంటే ఇంకెడిపోతుంది. ఇగో నాకు అవన్నీ చెప్పకు. నేను ఒకటే చెప్తానా, నీకు చెల్లె కావాలన్నా నేను కావాలన్నా గంతే. నేను మా అవ్వగారింటికి పోయిననుకో విడాకులు అయితే చెప్తానా. ఇప్పుడు నిన్ను మీ ఇంటికి పోవద్దంటే నువ్వు పోకుంటుంటావా? ఉంటా. నేను ఘనకార్యం వెలుగబెట్టలే, అర్థమవుతుందా? ఎవరినో ఒక్కని చూసుకొని నేను పోలేదు. నేను ఒకటే చెప్తాను, ఆ మధ్య మాత్రం నేను ఇంట్లో ఉండా. నేను వెళ్ళిపోవాలంటే చెప్పు, మీ చెల్లెని రప్పించుకో. ఇంకా అత్తలేడు ఏంది? ఏంది బిడ్డ మంచిగా సోకులు వాడు ఎవరి కోసం చూస్తాను? ఇదే నాని కథ. సోకుల వాడు ఒక్కటే, కూర్చుండు ఒక్కటి, తినుడు ఒక్కటి, పండుడు ఒక్కటి, గింత తప్ప ఇంకా దేనికి పని చేయవు. కాదత్తమ్మా. ఏంటి దత్తమ్మా? ఆకాశ్ పండుగ కదా, మా అన్న ఫోన్ చేసిండు, మీ కొడుకు కోసమే చూస్తున్నా, అత్తే పోదామని. ఏమో నీ సోకులు నీ నవ్వులు చూస్తే నా కొడుకు కోసం ఉన్నట్లేవు, ఇంకెవరి కోసం ఉన్నట్టున్నాయి. నీ కథలు అట్లా కనిపిస్తాయి, అర్థమవుతుందా? అయినా నేను మొన్ననే చెప్పినా కాదే, నాకు కనబడకుండా ఇంట్లోకి వెళ్ళి బయటకు పోమ్మని. మళ్ళీ ఇంట్లోనే ఉంటా, నా సోకులు పడుకుంటా. అసలు ఏం అనిపిస్తలేదా చెప్పు? అగో ఏందత్తమ్మా, ఎప్పుడు చూసినా కానీ ఇంట్లోకి వెళ్ళిపో అంటాను. మీరు ఇష్టంతో కదా నన్ను వేసుకొని వచ్చింది. అయినా నేను ఎందుకు పోవాలత్తమ్మా? నేను ఏం తప్పు చేసినా చెప్పు. అంటే తప్పు చేసినావా అంటే చూపించి చేస్తావా లేకపోతే చెప్పి చేస్తావా? మాకు కనబడతలేవా? మేము చూస్తలేమా? అత్తమ్మా మాటలు మంచి రాని, నీకు ఒక బిడ్డ ఉంటే నువ్వు విట్టనే మాట్లాడతావా? ఏంటనుకు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? సాటిపోయి ఫోన్ మాట్లాడతలేవా? ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడతాను, వీడికి రా ఆడికి రా అన్నాడు. నా కొడుకు లేనప్పుడు ఫోన్ అని మాట్లాడతాను. నేను ఏం తప్పు చేసినా అంటాను? నువ్వు నడువు ఇంట్లోకెళ్ళి. మళ్ళా ఇట్లా వచ్చిన వాడుకో, ఇటు మొక్కన కాళ్ళు కొడతాడు. నేను పోను, నేను ఏడికి పోను. అపర్ణ, నీకెందుకే మా చెల్లంటే గంత కోపం? చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చచ్చిపోయాక నాకు అన్నీ అదే అయ్యి ఉన్నదే. నేను పని చేసుకుంటూ వస్తా అంటే అది నాకు ఇంట్లో అన్నం కూర అన్నీ పెట్టి నా కడుపు నింపేది. అయినా నాకు తెలియక అడుగుతా, నీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా చెప్పుకోవడానికి నీ వాళ్ళు ఉన్నారే, కానీ మాకెవరు ఉన్నారే? నాకు నా చెల్లె తప్ప, నా చెల్లెకు నేను తప్ప మాకెవరు ఉన్నారా? నీకెందుకు గంతగానం కోపం చెప్పు? ఒక్కసారి నా చెల్లె స్థానంలో ఉండి ఒకసారి ఆలోచించే, దాని బాధ ఏంది నా బాధ ఏంది అనేది నీకు అర్థమవుతుంది. ఇంత మొండి పట్టు పని చేయదే. నేను నిన్ను కొడుతున్నానా తిడుతున్నానే? నేను ఎంత మంచిగా చూసుకుంటానా? నేను అది అత్త ఏమవుతుంది, ఒక పూట వచ్చిపోతే బుక్కడి తినిపోతుంది కావచ్చు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా, దాని సంవత్సరం దానికైంది, దాని బతికేదో బతుకుతుంది. ఎప్పుడు పబ్బానికో పండుకో వస్తుంది. అప్పుడు కూడా నా చెల్లెని నేను చూసుకొని ఇవ్వ చెప్పు.
అన్నం తింటారా బావ ఇవ్వంటావా? కొంచెం ఆయనకే తింటా. ఏం చేస్తున్నారు మరి? ఏం లేదు బావ, ఊగే నడుచుకుంటా చూడు ఇబ్బంది అవుతుంది బాగా. ఒక బండి పెడతారా? ఇప్పుడు బండి అంటే కొద్దిగా కష్టం అవుతుంది బావ. ఎంత లేదన్నా ఎంత తక్కువది ఉన్నా కూడా 1,00,000 పైన అవుతుంది. కొద్ది రోజుల పాటు కొలుస్తాం కదా. ఎన్ని రోజులు ఒప్పుకోవటమంటాం? ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్పబడుతుంది. మొన్ననే అడిగినా కదా బండి పెట్టమని. ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావు? ఎంత అంటే అంత కట్నం ఇస్తాను, రూపాయి కూడా ఇవ్వలే. పరిస్థితి చూస్తున్నావు కదా బావ. నీ పరిస్థితి నేను అర్థం చేసుకుంటే నేనేం కావాలి? కొంచెం ఊరుకోవట్టు బావ, పెడతాం కానీ. ఆగో, కట్నం నేను అడగలేదు, మా అమ్మని అడిగిందని చెప్పినావు కదా. ఇప్పుడు మళ్ళీ కట్నం బండి అని అడుగుతాను. మీ అమ్మ ఏమైనా చెప్పింది అయ్యింది? మా అమ్మ ఎప్పుడేముంది, ఎవరు అడుగుతేంది? ఇప్పుడు నేను అడగద్దు అయింది. మరి నువ్వు ఆ రోజు అన్నావు కదా నిన్ను ఇష్టపడే చేసుకున్నా అని. ఇప్పుడు మా వాళ్ళని బాధ పెట్ట నీకేనా నువ్వు కట్నం గురించి అడిగేది? ఇష్టపడి చేసుకుంటే ఎట్లా బతకాలి మరి చెప్పు? ఎట్లా బతుకుతావు పైసలు ఇవ్వండి? ఇన్ని రోజులు ఎట్లా బతికినావు అట్లా బతకాలి. కట్నం తీసుకొచ్చుకుంటేనే చేసుకుంటారా? అలాగే పట్టని అప్పులు ఉన్నాయి, అవన్నీ నీకు తెలియదా? నువ్వు చెప్పత్తలేదా? ఎటు మాట్లాడుతున్నావు నువ్వు? చెల్లెను అట్లాగే బావ, నువ్వు అంతగానో కోపానికి రాకు. నేను ఎవరన్నా అడిగి నీకు కొనిస్తా కానీ. ఇంకెప్పుడు ఇస్తావు? ఇన్ని రోజులు అవుతుంది అన్న, అసలు నీదే తప్పు. నాకు ఒక్క మాట చెప్పకుండా కట్నం ఒప్పుకొని వచ్చినావు. ఇంటికి వచ్చి బాబా ఇష్టంతో ఒప్పుకున్నాడు, వాళ్ళ అమ్మ ఒప్పుకున్నాడు అని మాట్లాడినావు. నీకు తెలియదా అవన్నీ? తెలియందే పెళ్లి చేసుకున్నావా? తెలియకనే పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు రాను రాని ఎవరెవరు ఎట్లా మాట్లాడతారో ఏం చేస్తారో అన్నీ అర్థమవుతున్నాయి. కనబడుతు నువ్వు చేసేది కానీ ఒక్క పనైనా ఎత్తున్నావా ఇంట్లో నువ్వు? అన్ని మా అమ్మనే ఎత్తుంది. ఏంది? నేను పని చేస్తలేనా? నువ్వే ఎత్తలేవు. ఇప్పుడు అవన్నీ మాటలు ఎందుకు? పండగకి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటే అయిపోతుంది కదా. చేయగడుకో బావ, అన్నం తిందు. సరే నీ అన్న మధ్య ఏం వద్దు బావా. అరే నేను చెప్పేది బండి పెట్టమంటే బండి పెడతలే, కట్నం ఇవ్వమంటే కట్నం ఇస్తలేవు. కానీ ఇంట్లో నేను తినాలా? అది కాదు బావ, బండి పెడతాం కొన్ని వద్దులు అవుక పట్టు. ఇంకెన్ని వద్దులు ఆగాలి? మొన్ననే చెప్పినా కదా నీకు. నీకు అన్ని పరిస్థితులు తెలిసి మాట్లాడుతున్నావు. మీ అమ్మ దగ్గర నేర్చుకొని వచ్చినావు. నిన్నటి దగ్గర మీ అమ్మ మాట నమ్మలే, ఇప్పుడేమో మా ఇంట్లోకి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు. మా అమ్మ నేర్పేదేముంది? అది అన్నది కరెక్టే అన్నది కదా. ఏంటి బాగా మాట్లాడుతున్నావు? చెల్లె నువ్వు అట్లా చెల్లె బావా, నీకు ఖచ్చితంగా నీకు ఒక 4 నెలల వరకు ఖచ్చితంగా బండి పెడతాను. నువ్వు ఫస్ట్ అన్నం తిందు, కూర్చో. నాకు వద్దు. అరే కూర్చో బావా. నాకు వద్దు, నేను తినా. చెప్పేది బావా. నడివే పోంపా. అరే అగో పండుగ వచ్చి గిట్లా చేస్తున్నావు ఏంది? ఇంటి దాకా వచ్చి వీళ్ళని బాధ పెట్టి పోవడం మంచిగా ఉందా? మా అన్నకి ఎవరు ఉన్నారు మనం తప్పించి? నన్ను బాధ పెడితే మంచిగుందా? అంటే ఇప్పటికిప్పుడే ఊడిపడతాయి మరి పైసలు బండి కొనడానికి. ఎవరన్నా అడుకోరమ్మా నువ్వు. సరే మేము అడగచ్చే ఇస్తామని అంటాను కదా, కాకపోతే ఒక 4 నెలలు ఆగుండ్రి. ఇప్పుడే కావాలని అంటే ఎక్కడ అప్పు పుడుతుంది? అవన్నీ నాకు తెలియదు. నడివే నువ్వు. నా బండి పెట్టినప్పుడు వద్దాం పైడికి. నడు. నా మాట నువ్వు ఉండు, నేను ఉండా. నేను మాట్లాడతా. నువ్వు ఉంటా అంటుండు, నేను పోతున్నా. నేను మాట్లాడతా అంటున్నా కదా. ఏం మాట్లాడతావు నువ్వు? మా అన్నకి నచ్చి చెప్తాము వదినకి చెప్పుకుంటా. ఉండు మరి. ఆగో, చెప్పేది బావా, పెడతా అంటున్నాం కదా, ఎందుకు ఇట్లా చేస్తానో చెప్పు. పండుగ పూట మాకు తృప్తి లేకుండా మీకు తృప్తి లేకుండా ఎందుకు చెప్పేది అంతా? కూర్చో బావద్దా. ఇదంతా నువ్వు కావాలని చెప్తాను. నేను రానా అసలు చెప్పాలంటే మీ అమ్మ మాట నేను మొత్తం మారిపోయినా. నువ్వు బావా తెలియదు బావా, కొడితే చేసుకుంటే ఏమత్తా చెప్పు. అట్లా ఎందుకు చేసుకుంటాను? మరి ఎట్లా మాట్లాడుతుంది కనబడతలేదా? మాట్లాడు నువ్వు. మాట్లాడక నువ్వు వస్తావా రావా? సరే అన్న నేను పోతా. నడువు నువ్వు ఫస్ట్ నడువు. ఇంకొకసారి వీడికి ఎట్లా వస్తావు నేను చూస్తా. నడు. నడివే నువ్వు. నడు. ఏందేమో బాగా మాట్లాడుతున్నా. ఏమన్నావు?
నీకు తెలియదా? ఏమైందిరా? ఏమన్నావు? నీకు తెలియదా? ఉంటావా అన్నే? ఏమైంది? నేను చెప్తూనే ఉన్నా, నేను అలా ఒక చెప్తూనే ఉన్నా, నా ఒక దాన్ని ఇంట్లో ఉండద్దు అని చెప్పిన నువ్వు ఎందుకు పోయినావురా? నాకు తెలియకుండా నువ్వు పండక్కు ఫోన్ చేసి వాళ్ళ అన్నగాడు అందుకే పోయినా. అంటే నాకు తెలియకుండా పండక్కు పోయి ఏదైతావా? ఇద్దరు మాందుతావా వాడిని? నా మీదకే మర్రబడుతుంది మళ్ళీ ఇది. నా మీదకి మర్రబడుతుంది మర్రాడదా మరి నువ్వు చేసిన గౌరవానికి చెప్తుంటా అన్నమాట. నాకు చెప్పకుండా పండుగ ఎట్లా పోయినవరా? అరే వాళ్ళ అన్నగాడు ఫోన్ చేస్తే పోయింది. కాదత్తమ్మ, అంత మంచిగా ఉండే. తాగుకుంటేనే బండి గురించి అడిగిండు. మరి అడగపోతే ఏం చేస్తారే? మరి బండి పెట్టరా? బండి అడిగిందంటే ఎట్లా అవుతాను అనుకుంటా, మనకి సొయ్యలేదా? ఇప్పుడు వేరే బండి అడక బండి మీద పోతివి వస్తుంది. అత్తమ్మ బావ ఏమైంది? అత్తమ్మ బావ కోపంలా చెల్లెని తీసుకొచ్చిండు. ఏం కోపాలరా? నా కొడుకు మొత్తం ఇచ్చేది మానేది చెప్పారా? లేదత్తమ్మ నేను ఏమనలేదు. ఏమైనా మానేది కదా అవుతాడు. బావనే బండి కావాలంటే ఒక 4 నెలలు ఆగమన్న గంతే. మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు వీడికి? అది కాదు బావ, జర కోపం తక్కువ వేసుకో. బావేవా నీకు? నాన్నలు ఎట్లా అవుతారా? అట్లేంది బావ గట్ట మాట్లాడు. అడిగింది బండి కొనలేవా? బండి పైసలు ఇచ్చావా? ఇస్తాం అత్తమ్మ. ఎన్నడిస్తావురా? చెప్పు ఎన్నడిస్తావు? నా అన్న కంటే ఎక్కువ కట్నం పోతా అత్తమ్మ నా సెలవు తెలని అన్నావు. మరి నీ సెలవు తెలవక ముందు నా కట్నం పోయలేదు. పో తీసుకోపో, నీ చెల్లె నువ్వు తీసుకోపో. తీసుకపో, అవసరం లేదు. చెల్లద్దు నువ్వు వద్దు, నాడు ఇక్కడ నాడు. ఎట్లా అంటే ఏంది అత్తమ్మా? ఊకున్న కొద్ది బాగా అదైతానారు. అయ్యో బావ నీకు దండం పెడతా బావ, కోపం కాదు. అత్తమ్మ నీకు దండం పెడతా. దండాలు నేను ఖచ్చితంగా ఒక 4 నెలల వరకు మీకు పైసలు బండి తీసుకొచ్చి మీకు ₹1,00,000 తీసుకొని బండి కొనుక్కుంది బావ. నా మాటిని జర దాన్ని ఏమనుకుర్రి. ఆ చిన్న పిల్ల అబ్బో చిన్న పిల్ల పెట్టుకుని అందరితో ఫోన్లో మాట్లాడుతాంది. సరే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, సరే బండి పెట్టినప్పుడే మాట్లాడు నాతో. సరే బావ, అది తెలియక ఒక మాట అన్నది, దాన్ని మాత్రం ఏమనుకుర్రి. అయ్యవలేని పిల్ల నాకు అబ్బాయి లేని పిల్ల ఎట్లుండాలిరా? అనిగి మెనిగి ఉండాలి. మా మీదకి మర్రబడుతుందా? నా కొడుకు మర్రబడుతుందా? చెప్పు. నువ్వు ఇంట్లోకి వచ్చేది. ఇంట్లో పోలేదు. సరే. నీకు దండం పెడతా. ఆడ బండి పెట్టినప్పుడు మాట్లాడదాం పో. నువ్వు వచ్చేది గట్లా. సరే ఫోన్ తీయే, తెత్తా అంటుండు కదా, చూద్దాం. నువ్వు ఇంట్లోకి బావా, జర ఏమనకు బావా, నేను ఎట్లా చేసి నీకు బండి కొనిస్తా. సరే పో. దీన్ని ఇట్లా కాదురా, రోజుకు రోజు కొట్టాలే తిట్టాలే, దీన్ని చిత్రహింసలు పెడతాను. అట్లా అయితేనే ఇంటది అది. చూసినావా ఇవాళ దాని ఇంటికాడ కొట్టేసరికి వాడు అన్న ఎట్టూరుకి వచ్చిండు. దీన్ని ఎంత కొడతావో అన్ని పైసలు రాతాయి. అర్థమవుతుందా నీకు? నేను చెప్తే నీకు నమ్ముతలేవు. నువ్వు చేయాలి టార్చర్, నేను చేయాలి. నేను చేసి తీరా నేను చేస్తాను, నువ్వు చేసి తీరా నువ్వు చెయ్యి. సరే. దాన్ని ఎంత తిడతామో ఎంత కొడతామో అన్ని పైసలు రాలుతాయి.